క్యూనే న్యూస్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహిర్ బిన్ హమ్దాన్ నిజామాబాద్ జిల్లా సిరికొండ తన నివాస గృహంలో శుక్రవారం విలేకరుల సమావేశంలో రైతు రుణమాఫీ గురించి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి అధినాయకత్వానికి రాహుల్ గాంధీ వరంగల్కు వచ్చి రైతు డిక్లరేషన్ చేసిన విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతు సమస్యల పట్ల ఇచ్చిన మాటను గౌరవించే విధంగా ఆయన తీసుకున్న నిర్ణయంలోని భాగంగా లక్షలోపు నుండి 1,50,000 నిన్న 2 లక్షల రూపాయలు రైతుల ఖాతాల్లో వేసినటువంటి సందర్భాన్ని పురస్కరించుకొని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సిరికొండ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బాకారం రవి, జిల్లా కాంగ్రెస్ డీసీసీ ప్రధాన కార్యదర్శి గొల్లెర్రన్న, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు సయ్యద్ ఆసిఫ్, మాజీ సర్పంచ్ చిట్యాల రవిశంకర్, మాజీ ఎంపీటీసీ గౌండ్ల నర్సయ్య, గ్రామశాఖ అధ్యక్షుడు దిగంబర్, రైతులు గంగారెడ్డి, భాస్కర్, కొండూరు రామరెడ్డి, మేమంతా సిరికొండ రైతుల తరపున కాంగ్రెస్ పార్టీకి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు అని తెలిపారు. అలాగే హరీష్ రావు రాజీనామా గురించి విలేకరులు అడిగినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రెచ్చగొట్టింది హరీష్ రావు, ఇప్పుడు మళ్ళీ మాట్లాడుతుంది హరీష్ రావు అని, అది అతని విజ్ఞతకే వదిలిపెడుతున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొన్నారు. సోనియా గాంధీ గారికి మేమందరం, నాతో పాటు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రవి గారు, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎర్రన్న గారు, మాజీ సర్పంచ్ రవిశంకర్ గారు, మాజీ ఎంపీటీసీ వెగ్గుల నర్సయ్య గారు, అదేవిధంగా మైనార్టీ సెల్ అధ్యక్షులు ఆసిఫ్ గారు, మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు, ఈ గ్రామంలో కాంగ్రెస్ పార్టీకి పట్టున్నటువంటి సోదరుడు మా బైరయ్య దిగంబర్ గారు, ఇంకా గంగారెడ్డి గారు, రైతులు భాస్కర్ గారు, అదేవిధంగా మాతో పాటు కొండూరు గ్రామానికి సంబంధించినటువంటి రైతు రామరెడ్డి గారు, మేమందరం హృదయపూర్వకంగా సిరికొండ మండలంలో ఉన్నటువంటి రైతాంగం అంతా ముఖ్యమంత్రి గారికి, కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. 6 గ్యారంటీలతో పాటు రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తామనేటువంటి మాట చెప్పినటువంటి విషయాన్ని, మాట చెప్పడమే కాదు, దేశంలో ఎక్కడ కూడా అమలు చేయనటువంటి విధంగా 2 లక్షల వరకు ఈరోజు మాఫీ చేసినటువంటి ఘనత రేవంత్ రెడ్డి గారికి, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, అదేవిధంగా ఖర్గే గారికి దక్కుతుంది. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్నటువంటి గౌరవనీయులు ఉప ముఖ్యమంత్రి భట్టి గారు, వారి క్యాబినెట్ సహచరులందరికీ ఈ మండల రైతాంగం పక్షాన, స్వయంగా నేను కూడా రైతును కాబట్టి నా పక్షాన హృదయపూర్వకంగా అభినందిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ విషయాన్ని రైతాంగ సోదరులు గ్రహించవలసిందిగా, కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు కూడా అండగా ఉన్నటువంటి రైతాంగం, అదేవిధంగా ముఖ్యంగా రైతులు కాంగ్రెస్ పక్షాన విశ్వాసం ఉంచి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చారు కాబట్టి మీకు ఏదేదైతే వాగ్దానం చేశామో ఆ వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేసేటటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్రంలో రైతులు సుఖ సంతోషాలతో ఉంటారనేటువంటి విశ్వాసంతోనే ఈరోజు ఈ మండలంలోని రైతాంగం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తాను. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి హరీష్ రావు గారు రోజుకో మాట మాట్లాడమే కాదు, తప్పుడు మాటలు మాట్లాడుతూ, తప్పుడు వాగ్దానాలు చేస్తూ అధికారంలోకి 10 సంవత్సరాల్లో ఉండి, మీరు రైతాంగానికి ఇచ్చినటువంటి మాట తప్పారు కాబట్టి, కాంగ్రెస్ పార్టీకి ఈరోజు రైతాంగం అండగా ఉంది కాబట్టి, మా ముఖ్యమంత్రి గారు మీకు సవాల్ విసిరారు. మీరు 2 లక్షల వరకు మాఫీ చెయ్యరు అనేటువంటి విషయాన్ని, అదే రోజు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం, ఆడిన మాటను తప్పమనేటువంటి మాట చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మీకు కూడా మీ ఛాలెంజ్కు సవాల్ ఇచ్చిండు. మేము రుణమాఫీ చేస్తాం, మీరు రాజీనామాకు సిద్ధంగా ఉండండి అనేటువంటి మాట. ఒకవేళ హరీష్ రావు గారు మీరు ఇచ్చిన మాట ప్రజల సమక్షంలో, రైతుల సమక్షంలో, బహిరంగ సభల్లో, అనేక మంది పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పారు కాబట్టి, అయితే మీరు చెప్పిన మాట అబద్ధమా, లేకుంటే ఈరోజు తప్పించుకొని తిరుగుతున్నారా? శాసనసభకు రాజీనామా చేయండి, ప్రజలు నిర్ణయిస్తారు, మళ్ళీ మిమ్మల్ని గెలిపిస్తారా లేదా అనేటువంటి విషయాన్ని. రాజీనామా చేస్తామనేటువంటి మాట చెప్పారు కాబట్టి, ఇచ్చిన మాటను తప్పకుండా, మీ నోటితో వెళ్ళిన మాటను తప్పకుండా మీరు రాజీనామా చేస్తారనేటువంటి విషయాన్ని
మేము ఈరోజు ప్రజలందరి ద్వారా అడుగుతా ఉన్నాం. అది ఒకవేళ మీరు రాజీనామా చేయకపోతే అది మీ విఘ్నతకే వదిలిపెడతాం. ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు Q9 న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ బటన్ ని క్లిక్ చేయండి.